అందరికీ నమస్కారం. నా పేరు షేక్ సుఫియా. నేను 3 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ప్రతి ప్రోగ్రాంలోనూ చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాను. అన్నయ్య ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారితో పాటు ప్రతి ప్రోగ్రాంలోనూ నేను పాల్గొంటా చాలా యాక్టివ్గా ఉన్నాను. గత కొన్ని రోజులుగా గుడిపల్లి వాణి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి వీడియో కాల్ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో కాల్ రియలా, ఫేకా, మార్ఫింగ్ చేసిందా, హ్యాక్ చేసిందా, ఎవరు హ్యాక్ చేశారు, దేనికోసం హ్యాక్ చేశారన్నది నాకు మొత్తం తెలుసు. దాని గురించి మాట్లాడటానికే నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను పార్టీలో వచ్చినప్పటి నుంచి ఈ నవీన్ కృష్ణ, గుడిపల్లి వాణి, నేను ముగ్గురం యాక్టివ్గా ప్రతి ప్రోగ్రాంలోనూ పాల్గొంటున్నాము. మాకు ఇచ్చిన ప్రోగ్రాంలో ప్రతిదీ పాల్గొంటూ ఉన్నాము. నాతో వాళ్ళిద్దరూ నవీను, వాణి నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఇద్దరు బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు. కానీ కొన్ని నెలల నుంచి నవీన్ కృష్ణ నాకు తన భార్య గుడిపల్లి వాణి గురించి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి గురించి, వాళ్ళిద్దరికీ ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా తను చెప్పటం, అది తనే దగ్గరుండి వాళ్ళిద్దరినీ కలుపుతున్నాడన్న విషయం చెప్పుకుంటూ బాధపడతా ఉన్నాడు. తన భార్య మీద కన్నేసి, అంటే నసీర్ అహ్మద్ గారు తన భార్య అయిన గుడిపల్లి వాణి మీద కన్నేసి వాళ్ళ అమ్మకి రావాల్సిన కార్పొరేటర్ టికెట్ని కూడా వాణికి ఇచ్చి తన్ని బయటికి తీసుకువచ్చి ఎలక్షన్స్లో నిలబెట్టడం జరిగిందని, ఆ దురదృష్టవశాత్తు అమ్మాయి ఓడిపోవటంతో తను బాధపడుతుందని, ఇంట్లోనే ఉందని చెప్పుకొని రావటం, మళ్ళీ తన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలని చెప్పని తన్ని మళ్ళీ రాష్ట్ర మహిళా సెక్రటరీగా పోస్టు వేసి తన్ని మళ్ళీ పార్టీలోకి నసీర్ అహ్మద్ గారు తీసుకొచ్చారని, తనతో పాటు తన చుట్టూ తిప్పుకుంటున్నారని, అది దగ్గరుండి మరి నవీన్ కృష్ణనే వాళ్ళిద్దరిని కలుపుతున్నాడని, అంటే అక్రమ సంబంధంగా కలుపుతున్నాడని నవీనే నాతో చెప్పుకొని చాలాసార్లు బాధపడ్డాడు. అలాగే కొన్ని నెలల నుంచి తన భార్యకి ఇంకా వేరే వాళ్ళతో, వేరే పర్సన్స్తో సంబంధం ఉందని, అది తెలుసుకోవటానికి నాతో ఏదైనా హెల్ప్ చేయమని అడగటంతో నేను తన మీద అంత డౌట్గా ఉంటే కాల్ రికార్డ్స్ తీయమని చెప్పటంతో తను లేదు నేను తన ఫోను మొత్తం చూడాలి, దాని గురించి డీటెయిల్స్ కావాలి, నీకు ఫోన్ గురించి కొంచెం గొప్ప తెలుసు అంటే, నేను గతంలో ఒకళ్ళకి ఎదురైన సమస్యని తనతో డిస్కషన్ చేయడం జరిగింది. ఇలాగే ఫోన్ హ్యాక్ చేసిన విషయం, వేరే పర్సన్ ఫోన్ హ్యాక్ చేసి మాట్లాడుకున్న విషయాలు నేను గతంలో తనకి చెప్పుకోవటం జరగటంతో దాని గురించి నవీన్ కృష్ణ నాతో అడగటం జరిగింది. నేను దాని గురించి చెప్పాను. తను అతని ఫోన్ ఎలా హ్యాక్ చేసి ఎలా చూశారు, దేని ద్వారా చూశారు అనేది నవీన్ కృష్ణకి నేను చెప్పడం జరిగింది. తన డీటెయిల్స్ నాకు అడగటంతో నేను పూర్తిగా దాని గురించి, అంటే నాకు తెలిసినంత వరకు చెప్తే దాన్ని తన భార్య మీద ప్రయత్నించి తను చేస్తానని చెప్పని అనటంతో తను నాకు ఇంకో ఫోన్ ఉందండి, వివో ఫోను. అది పాత ఫోను, చాలా స్లోగా వర్కౌట్ అంటే సరిగ్గా పనిచేయకపోవడంతో నేను పక్కన పెట్టేశాను ఆ ఫోను. అయితే ఆ ఫోను తను అడగటంతో తనకి ఇచ్చాను. ఆ ఫోన్లో ఈ వాణి మెయిల్ వాణి నా ఫోన్లో తన మెయిల్ ఓపెన్ చేశాడండి. ఓపెన్ చేశాడు. మెయిల్ వల్ల ఫోన్ హ్యాక్ అవ్వదండి, మెయిల్ వల్ల ఫోన్ హ్యాక్ అవ్వలేదు. జస్ట్ నా ఫోన్లో తన మెయిల్ ఓపెన్ చేశాడు. అయితే గుడిపల్లి వాణి దాంట్లో ఆ యాప్ ఎక్కించి, అది కూడా అర్ధరాత్రి అండి, పొద్దున్న కాదు, మధ్యాహ్నం కాదు, అర్ధరాత్రి తన ఫోన్లో ఆ యాప్ ఏదైతే ఉందో, అంటే ఎయిడ్రాయిడ్ యాప్ ఎక్కించి తన ఫోన్లో నవీన్ కృష్ణనే
తన ఫోన్ ద్వారా, అంటే నవీన్ కృష్ణ ఫోన్ ద్వారా అమ్మాయి ఫోన్ హ్యాక్ చేసి నవీన్ కృష్ణనే తన ఫోన్లో చూసుకుంటున్నాడండి. అంటే నేను వేరే ఫోన్ ఇచ్చాను, దాని ద్వారా చూడలేదు, తన ఫోన్లోనే చూసుకున్నాడు. తన భర్తే, గుడిపల్లి వాణి భర్తే నవీన్ కృష్ణ తనే ఫోన్ హ్యాక్ చేసి తనే చూసుకోవటం జరిగింది. ఒకరోజు చూశాడండి. చూసి తర్వాత రెండో రోజుకి ఆగిపోయిందంట. ఆగిపోవడంతో నాకు చెప్పడం జరిగింది. ఇది ఓపెన్ చేస్తుంటే రావట్లేదు, అమౌంట్ అడుగుతుంది, అమౌంట్ పే చేయమని అడుగుతుంది. ఇది ఓపెన్ చేయడం ఎలా అంటే నాకు దాని గురించి డీటెయిల్గా తెలియదండి, నాకు తెలిసినంతవరకు మీకు చెప్పాను. అది అమౌంట్ పే చేయాలా లేదా అనేది నాకైతే తెలియదని నేను తనకి చెప్పాను. చెప్తే మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ ట్రై చేశాను, ఇంకా రావటం లేదు, అమౌంట్ పే చేయాలేమో, పే చేసేస్తాను అని చెప్పాడు తనే. చెప్పడంతో ఇంకా అదే పే చేయబోతా మళ్ళీ ఆ రోజు, అంటే ఎవరైతే అంతకుముందు ఫేస్ చేశారని చెప్పాను కదండి వేరే అబ్బాయి, తన వీడియో తను ఫేస్ చేసిన అది వర్కౌట్ అవుతుందేమో ఒకసారి తనది చెప్పమని నాకు అడగటంతో ఆ అబ్బాయి మెయిల్ నేను చెప్పానండి నవీన్ కృష్ణకి. దాని ద్వారా మళ్ళీ అమౌంట్ ఇచ్చేయటం ఎందుకు, ఆ అబ్బాయి మెయిల్ నేను ఓపెన్ చేస్తాను, అది రన్నింగ్లో ఉంటే నేను వాడుకుంటాను అన్నట్టుగా చెప్పాడు. ఆ అబ్బాయి మెయిల్ పాస్వర్డ్ నేను నవీన్ కృష్ణకి చెప్పడం జరిగిందండి. జరిగితే తను ఓపెన్ చేశాడంట. వాళ్ళ వైఫ్ గుడిపల్లి వాణి ఫోన్లో ఓపెన్ చేయగానే అది వచ్చిందంట. రావడంతో తనే ఇంకా అప్పటి నుంచి తనే చూసుకోవటం మొదలుపెట్టాడు. తనే చూసుకుంటున్నాడు. తనకు వచ్చే మెసేజ్లు కానీ, వీడియో కాల్స్ కానీ, తను ఎవరితో మాట్లాడుతున్నాను అనేది ప్రతిదీ నవీన్ కృష్ణ ఫోన్ ద్వారానే తను చూసుకోవటం, తను రికార్డ్స్ చేసుకోవటం జరుగుతూ ఉంది. వీళ్ళు కొన్ని రోజుల క్రితం వారణాసి వెళ్ళారు. ఆ టైంలో కూడా నసీర్ అహ్మద్ గారు కాల్ చేశారంట, వీడియో కాల్ చేశారంట. ఆ టైంలో కూడా నవీన్ కృష్ణనే రికార్డ్ చేసి తన ఫోన్ ద్వారా, అంటే నవీన్ కృష్ణ ఫోన్ ద్వారానే రికార్డ్ చేసి సేవ్ చేసుకోవటం జరిగింది. తను అలా సేవ్ చేసిన విషయం కూడా నాకు చెప్పాడు. అదే కాదు, నసీర్ అహ్మద్ గారితో వాళ్ళు కలిసినది, అంటే నసీర్ అహ్మద్ గారు, వాణి, గుడిపల్లి వాణి, నవీన్ కృష్ణ ముగ్గురు ఎనమదల దాకా వెళ్ళి ఆడ తను బ్రోకర్ లాగా నేను వెయిట్ చేసి వాళ్ళిద్దరిని కలిపి మరీ తీసుకొచ్చాను అని చెప్పని నవీన్ కృష్ణనే నాకు చెప్పాడు. అవన్నీ రికార్డ్ చేశాను అని కూడా చెప్పాడు. వాళ్ళు అక్కడ జరిగిన ఏదైనా కానివ్వండి, మంచిగా చెడుగా అవన్నీ రికార్డ్ చేశానని చెప్పుకొని వచ్చాడు. అవి కూడా చెప్పాడు. ఆ రికార్డ్స్ అన్నీ తన దగ్గర ఉన్నాయని చెప్పాడు నాతో. చెప్పిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత అవన్నీ చేసేసి తర్వాత నా ఫోను నాకు తీసుకొచ్చి ఇచ్చాడండి. నా ఫోన్ నాకు తీసుకొచ్చి ఇచ్చి మెయిల్ డిలీట్ చేసేసి నా ఫోన్ నాకు తీసుకొచ్చి ఇవ్వటం జరిగిపోయింది. కానీ ఈ ఫోన్ ద్వారా, నా ఫోన్ ద్వారా తను ఏ రోజు ఒక్కసారి కూడా ఓపెన్ చేసి చూడలేదు. తన ఫోన్ హ్యాక్ చేసింది నవీన్ కృష్ణనే. ఆ హ్యాక్ చేసిన ఫోన్ కూడా నవీన్ కృష్ణ ఫోన్తోనే హ్యాక్ చేసుకొని తనే మాట్లాడుకొని, తనే చూసుకొని, తనే హ్యాక్ చేసి, తనే రికార్డ్ చేసి, తనే మెసేజ్లు చూసి అన్నీ తనే పెట్టాడు. పోస్ట్ చేసింది కూడా తనే, గ్రూప్లో పోస్ట్ చేసింది కూడా తనే. వాణి ఫోన్ నుంచే వీడియో బయటికి వచ్చిందండి మొట్టమొదటిసారిగా. క్లస్టర్ 12వ క్లస్టర్ నుంచి ఈ గ్రూప్లో వాణి ఫోన్ నుంచే వీడియో బయటికి వచ్చింది. వాణి ఫోన్ నుంచి ఒకవేళ నేను చేసుంటే తన ఫోన్ నేను హ్యాక్ చేసుంటే, నేను అమ్మాయి ఫోన్ని కంట్రోల్ చేయాలంటే ఆ వీడియో అనేది తన ఫోన్లో ఉండాలండి. ఆ వీడియో తన ఫోన్లో లేకుండా మాత్రం హ్యాక్ చేయటం జరగదు. అది నవీన్ కృష్ణనే వాణి ఫోన్కి పంపించి వాణి ఫోన్ నుంచే అర్ధరాత్రి గ్రూప్లో పెట్టించి ఇదంతా చేశాడు. తర్వాత తెలియనట్టుగా, అందరి ముందు ఏం తెలియనట్టుగా నటించాడు. తర్వాత అది మళ్ళీ బయట వైరల్ చేసి సోషల్ మీడియాకి కానీ, ఫేస్బుక్ అంటే న్యూస్ పేపర్లకు కానీ, న్యూస్లలో కానీ మొత్తం చేసిందంతా నవీనే. మీరు ఆ ఫోన్, నవీన్ కృష్ణ ఫోన్లో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి. పోలీస్ వాళ్ళు నా దగ్గరికి రావటం, అంటే నా ఫోన్లో వాణి మెయిల్ ఓపెన్ చేయటంతో
నా ఫోన్ అవ్వడంతో దానికి ఉన్న ఫోన్ నెంబరు జనరేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. దాని ద్వారా పోలీసులు నా దగ్గరికి రావటం, నన్ను తీసుకెళ్ళి విచారించటం ఇలా జరిగింది. నేను అక్కడ చెప్పాను, ఫస్ట్ నాకు తెలియదని చెప్పాను. ఇదంతా వాళ్ళు కుట్రపూర్వకంగా చేసి అన్నయ్యని అంటే నసీర్ అహ్మద్ గారిని ఎలాగైనా ఆయన్ని కించపరచాలని చెప్పని, ఆయన్ని మినిస్ట్రీ రాకుండా చేయాలని చెప్పని చాలా కక్షతో ఉన్నారు. ఎందుకు కక్షతో ఉన్నారంటే గుడిపల్లి వాణికి చైర్మన్ పోస్ట్ కోసం చాలా ట్రై చేశారండి. అది ఇప్పించమని చెప్పని అమ్మాయి వచ్చి 3 సంవత్సరాలే అయింది. అయినా కూడా చైర్మన్ పదవి కోసం వాళ్ళు చాలా కావాలని చెప్పని ఇచ్చేస్తూ ఉన్నారు. అన్నయ్య అది ఇప్పించలేదన్న కక్షతో, అది కూడా కార్పొరేటర్ టికెట్ మీకే ఇస్తాను అన్న మాట కూడా చెప్పారు అన్నయ్య. మళ్ళీ తనకు ఇవ్వకుండా యాడ గణేష్ అనే వ్యక్తికి వెళ్ళిపోయిద్దో అన్న బాధతో వాళ్ళు కార్పొరేటర్ టికెట్ తీసుకొని పోటీ చేసి డిప్యూటీ మేయర్గా కావాలని చెప్పని ఫోర్స్ చేస్తున్నారు అన్నయ్యని, అంటే ఎమ్మెల్యే గారిని ఫోర్స్ చేస్తున్నారు. కానీ అది జరగటం కుదరదని కార్పొరేట్ టికెట్ ఇప్పిస్తానని చెప్పని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. కానీ ఇది జరగటం కుదరట్లేదని చెప్పని ఆయన మీద కక్షతో ఈ వీడియో బయటపెట్టి కావాలని ఇచ్చేశారు. నేను ఈ జరిగిందంతా అన్నయ్యకి చెప్పాలని చెప్పని నసీర్ అహ్మద్ గారిని కలిసి, నేను జరిగినట్టు తను నన్ను అడగటం, నేను ఆ యాప్ గురించి చెప్పటం, తను ఫోన్ హ్యాక్ చేసి చూడటం, ఇవన్నీ రికార్డ్స్ చేసుకోవటం అన్నీ నేను A to Z మొత్తం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారికి వెళ్ళి కలిసి చెప్పానండి. చెప్పటంతో ఆయన పోలీసుల ముందు ఇప్పుడే ఏమీ చెప్పొద్దు, నువ్వు ఇవన్నీ పోలీసుల ముందు చెప్పొద్దు, ఒక 2 రోజులు హోల్డ్ చేయి, ఏం చేయాలనేది నేను ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని నీకు చెప్తాను, అప్పుడు దాకా బయట పెట్టొద్దు అని చెప్పారండి. సరే అని నేను చెప్పలేదు పోలీసుల ముందు, ఒక్క విషయం కూడా చెప్పలేదు. వాళ్ళు నన్ను ఎంతగానో అడుగుతున్నారు, ఇది ఎలా వచ్చింది, ఏంటి, మీ ఫోన్ నెంబర్లు ఎందుకు వచ్చింది ఏడా అని చెప్పని అడుగుతున్నారు. దానికి నేను అన్నయ్య చెప్పిన మాట కోసం అని చెప్పని నేను హోల్డ్ చేసి, అది నేనే చేశానండి, నేనే యాప్ ఎక్కించాను అన్నట్టుగా చెప్పాను. కానీ నేను ఎక్కించలేదండి, అది అర్ధరాత్రి జరిగింది. అమ్మాయి ఏ రోజు నాకు మొబైల్ ఇవ్వలేదు. ఒకసారి అమ్మాయి మొబైల్ నా చేతికి ఇచ్చింది, అది కూడా ఫేస్బుక్లో తన ఫొటోస్ డిలీట్ అయిందని చెప్పని నలుగురిలో ప్రోగ్రామ్ జరుగుతున్న టైంలో నలుగురిలో ఇచ్చింది. ఆ నలుగురి మధ్యలోనే జస్ట్ తన ముందే నేను ఫోను, అది కూడా 2 నిమిషాల కన్నా ఎక్కువ కూడా నేను చూడలేదండి, 2 నిమిషాలు కూడా నేను పూర్తిగా చూడలేదు. ఆ టైంలోనే నేను చూసానే తప్ప ఏ రోజు ఒక యాప్ ఎక్కించి అవన్నీ ఆన్ చేసి చెయ్యాలంటే అరగంట పైనే పట్టిద్దండి. కానీ ఆ యాప్ ఎక్కించింది నవీన్ కృష్ణనే, తన భర్తే తను చేసి. ఇందులో వాణికి కూడా హ్యాండ్ ఉందండి, వాణికి కూడా తెలిసే ఇవన్నీ, తెలియకుండా ఏం లేదు. వాళ్ళిద్దరూ, అలాగే తన తమ్ముడైన విజయ్ కృష్ణ కూడా ఉన్నాడు, లేకుండా ఏం లేదు. వాళ్ళు ముగ్గురు ఒకటే, ముగ్గురు కలిసి ఇదంతా చేసి అన్నయ్య మీద ఎలాగైనా బ్లేమ్ చేయాలి, ఇవన్నీ బయటికి తేవాలి అని చెప్పని చేశారు. నా ఫోన్ నెంబర్ రావటంతో ఇంకా నా మీద నింద వేసేసి నన్ను వాళ్ళు ఒకటైపోయి, అంటే అన్నయ్య హోల్డ్ చేయమన్నారని నేను హోల్డ్ చేస్తే, నేను చెప్పకుండా పోలీసుల ముందు చెప్పకుండా నేను ఆగితే, ఇప్పుడు ప్రతి పేపర్లోనూ ఇలా నా గురించి న్యూస్ వస్తుంది. వాళ్ళ మంచి కోసం అని చెప్పని ఆయన బ్లేమ్ అవుతున్నాడు. పార్టీలో అంత కష్టపడి ఉన్న మనిషి ఇప్పుడు ఈ రీజన్ మీద ఆయన పరువు పోతుంది, దగ్గరలో మినిస్ట్రీ ఇస్తారన్న మాట తనకు వస్తుంది. అవన్నీ పోతాయని తన గురించి ఆలోచించి, నా పిల్లల గురించి కూడా నేను ఆలోచించుకోకుండా, నా పిల్లల ఫ్యూచర్ అంతా నేను పక్కన పెట్టేసి, నేను వాళ్ళ గురించి ఆలోచించి, నేను వాళ్ళ కోసం పోలీసుల ముందు ఏం చెప్పకుండా నేను ఆగితే, కానీ ఇవాల్టి రోజు ఇలా న్యూస్ పేపర్లలో నేనే చేశాను అన్నట్టుగా నా పేరు వేయించటం, వాళ్ళ మీద కక్షపూరితంగా నేను చేస్తున్నాను, ఈర్ష్యతో చేస్తున్నాను అని చెప్పని నా పేపర్లో వేయించి, రేపటి రోజు నన్ను జైలుకి పంపిస్తారు, పంపించకుండా ఏముండదు, ఇది నా మీదే వేసేస్తారు ఇంకా. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను, అందరికీ తెలియాలని చెప్పని, ఏం జరిగింది అనేది అందరికీ తెలియాలని చెప్పని నేను ఈ వీడియో చేస్తున్నాను.
మీరు అవన్నీ తీస్తే ఎస్పీ గారు, మీరు అవన్నీ తీస్తే అమ్మాయి ఫోన్ ఎలా హ్యాక్ అయింది, ఎవరు చేశారు, ఏ టైంలో చేశారు, ఆ యాప్ ఏ టైంలో ఆ అమ్మాయి ఫోన్లో ఇన్స్టాల్ చేశారనేది మొత్తం మీకు డీటెయిల్స్ తెలుస్తాయి. నవీన్ కృష్ణ ఫోన్లోనే అన్ని వీడియోస్ ఉన్నాయి. తన ఫోన్లో వాళ్ళ తమ్ముడికి కూడా సంబంధం ఉందండి. తన ఫోన్లోనే అన్ని ఎవిడెన్స్ దొరుకుతాయి. మీరు వాళ్ళ ఫోన్లో చెక్ చేయండి. మా ఫోన్లు ఎన్ని తీసుకెళ్ళినా, ఎంతమందిని పిలిచి ఎన్ని ఎంక్వైరీలు చేసినా, నా ఫోన్ తీసుకెళ్లారు, నా పాప ఫోన్ తీసుకెళ్లారు, మా ఆయన ఫోన్ తీసుకెళ్లారు, బాబు ఫోన్ తీసుకెళ్లారు, మా పాప ల్యాప్టాప్ తీసుకెళ్లారు, ఇంట్లో ఉన్న పెన్ డ్రైవ్లు కూడా తీసుకెళ్లారు. ఎన్ని ఫోన్లు తీసుకెళ్ళి, ఎన్ని ల్యాప్టాప్లు తీసుకెళ్ళి ఎంత చెక్ చేసినా ఒక్క వీడియో బయటికి రాదండి. ఎందుకంటే ఫోన్ హ్యాక్ చేసింది నవీన్ కృష్ణ, గుడిపల్లి నవీన్ కృష్ణ. తన ఫోన్లోనే అన్ని వీడియోలు ఉన్నాయి. ఈ ఒక్క వీడియో కాలే కాదండి, చాలా వాటికి సంబంధించిన అన్నయ్యకి, తన నవీన్ అంటే వాణికి, అన్నయ్యకి నసీర్ అహ్మద్ గారికి సంబంధించిన వీడియోలన్నీ నవీన్ కృష్ణ దగ్గరే ఉన్నాయి. తన ఫోన్ తీసుకొచ్చి మీరు చెక్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి బయటికి. నేను మీకు తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను వాళ్ళ మాట చెప్పారని నేను ఆగాను ఇన్ని రోజులు. నేను ఇంకా ఆగదలుచుకోవట్లేదు. నాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు నేను చెప్పుకోవటానికి. ఇప్పుడు పోలీసులు కూడా అవకాశం కనిపించట్లేదు నాకు చెప్పడానికి, వాళ్ళ ముందు ఈ మాట చెప్పడానికి. ఇప్పుడు తొందరలోనే నన్ను రిమాండ్కి పంపించేస్తారనే విషయం నాకు అర్థమవుతుంది. నేను మీకు తెలియాలని చెప్పని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఎస్పీ గారికి ఈ వీడియో అందించి నవీన్ కృష్ణ ఫోన్ చెక్ చేయించాలని, అలాగే వాళ్ళ తమ్ముడు విజయ్ కృష్ణ ఫోన్ కూడా చెక్ చేయించాలని, వాణి ఫోన్ కూడా చెక్ చేయించాలని. అది ఎవరు హ్యాక్ చేశారు, ఎప్పుడు హ్యాక్ చేశారు, ఎలా హ్యాక్ చేశారు అనేది వాళ్ళ ఫోన్ ద్వారానే మీకే అర్థమైంది. పోలీస్ వాళ్ళకి అది సాధ్యమైంది. మీరే చెయ్యండి దయచేసి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకంటూ ప్రపంచ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానంలో ఒక మంచి గట్టి పట్టుదల ఉందని, మంచి పేరుంది. మాలాంటి కార్యకర్తలు, నాయకులు చెప్పిందల్లా విని, అన్నా అని పిలిచి, వారు చెప్పిందల్లా చేసి చివరికి మమ్మల్నే బలి పశువులుగా చేస్తున్నారు. ఈ విషయంలో గనక మీరు నాకు న్యాయం చేయించలేకపోతే నేను నా పిల్లలతో సహా నడి రోడ్డులో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాము.